తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులను ఆర్థికంగానే కాకుండా అన్ని రంగాల్లో బలోపేతం చేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక కృషి చేస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సేర్ రాజేశ్వర రెడ్డి తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24 నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొమ్రాస్పేట్ మండలంలోని పెద్ద చెరువు దగ్గర జిల్లా మత్స్యశాఖ అధికారి ఎం వెంకయ్య ఆధ్వర్యంలో స్థానిక ముదిరాజ్ సంఘాల నేతలు ఏర్పాటు చేసిన చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాల్లో బీసీలు అభివృద్ధి చెందాలనే చిత్తశుద్ధితో వారికి 42% రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని చైర్మన్ తెలిపారు. 4 జిల్లాల మత్స్యశాఖ అధికారి ఎం వెంకయ్య మాట్లాడుతూ 25-26 సంవత్సరానికి గాను జిల్లాలోని 778 చెరువుల్లో 1,29,00,000 చేప పిల్లల పంపిణీకై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా మంజూరయ్యాయని ఆయన తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలోని మొట్టమొదటిగా జిల్లాలో మత్స్యశాఖ మంత్రి వాకటి శ్రీహరి ద్వారా ప్రారంభించబడిందని డీఎఫ్ఓ తెలిపారు. అనంతరం కాంగ్రెస్ ముఖ్య నేతలు ముదిరాజ్ సంఘాల నేతలతో కలిసి బొమ్రాస్పేట్ పెద్ద చెరువులో 1,04,000 చేప పిల్లలను డీఎఫ్ఓ విడుదల చేశారు. ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకన్నగౌడ్, జాతీయ ఉపాధి హామీ రాష్ట్ర సభ్యుడు గండీడ్ నర్సిల్గౌడ్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, మెట్లకుంట పీఎస్సీఎస్ చైర్మన్ జయకృష్ణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్రాములుగౌడ్, కొడంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్య, అంజల్ రెడ్డి, మార్కెట్ కమిటీ సభ్యులు బలిజ మల్లేష్, నరసింహనాయుడు, చౌదర్పల్లి అనంతయ్య, దేశీయ నాయక్, టి కృష్ణ, కోవూరు వీరేశం, బ్యాగర్ రాములు తదితరులు పాల్గొన్నారు. అట్లా పక్కకు ఇంటికి చేపలు అన్నప్పుడు చేపలు ఎత్తే ఉండదు. మరి చేపల పని నీళ్ళు పడతాయి, చేపల పని ఇస్తుంది. టెంకాయలు బట్టి మా మీద వేస్తున్నారు. మా ఇంత రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. అందరూ ఒకటే సార్, ఇది పట్టుకోనా కృష్ణ ఎండి గారు, కృష్ణ ఎండి గారు, ఎండి గారు, ఎండి గారు రైట్ పోయండి. ఇప్పుడు జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం, తిరుపతి అన్న నాయకత్వం. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ మత్స్యశాఖ మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి వారి ద్వారా ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగానే మన వికారాబాద్ జిల్లాలో అన్ని పెద్ద చెరువులలో చేపలు
పంపిణీ చేయడం జరుగుతుంది. మన బొమ్రస్పేటలో ఈరోజు పంపిణీ చేసుకోవడం జరిగింది. మరియు కొడంగల్ పెద్ద చెరువులో, దౌలతాబాద్ చెరువులో కూడా ఈరోజే చేప పిల్లలను విడవడం జరుగుతుంది. దీని ద్వారా మన 25-26 సంవత్సరం గాను మత్స్యకారుల జీవన ఉపాధిని పెంచడానికి గాను ఈ సంవత్సరం వికారాబాద్ జిల్లాలో 778 చెరువులతో 1,02,00,000 చేపలు విడుదల చేయడానికి ప్రతిపాదన పంపించాం. అది మంజూరయ్యి వచ్చినాయి. టెండర్లు పిలిచి దాని ద్వారా మేము పంపిణీ కార్యక్రమం ఉన్న గౌరవ మత్స్యశాఖ మంత్రులు శ్రీ వాకిటి శ్రీహరి గారి ద్వారా ఈ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు బొమ్మరాజపేట మండలంలో ఈ బొమ్మరాజపేట చెరువు నందు 1,04,000 చేపలు విడుదల